అలాగే యానల్ ఫిషర్స్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి ఫుడ్ తీసుకోవాల్సొస్తుందంటారు? రైట్. సో, యానల్ ఫిషర్‌కి మెయిన్ రీజన్ ఏంటంటే కాన్‌స్టిపేషన్ అనమాట. ఈ కాన్‌స్టిపేషన్ వల్లనే మెయిన్‌గా యానల్ ఫిషర్ అనేదొస్తుంది. సో, కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఏం జేయాలంటే మంచిగా లిక్విడ్స్ తీసుకోవడం, ఓకే. బాగా వాటర్ మల్టిపుల్ టైమ్స్ తాగడం. అదే విధంగా ఫైబరస్ ఫుడ్ తీసుకోవడం. ఈ ఫైబరస్ ఫుడ్ అనేది గూడా 2 రకాలుంటది. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. 2 రకాల ఫైబర్ తీసుకోవాలి. ఈ ఫైబర్ అనేది మనకు దేంట్లో ఎక్కువుంటుందంటే ఆకుకూరల్లో ఎక్కువుంటుంది, కాయగూరల్లో ఎక్కువుంటుంది, ఫ్రూట్స్‌లో ఎక్కువుంటుంది. కానీ ఫ్రూట్స్ మంచిది గాదు. ఫ్రూట్స్ తక్కువ తినాలి. సో, మెయిన్‌గా ఆకుకూరలు, కాయగూరలు, అదేవిధంగా ఫ్లాక్స్ సీడ్స్ గానీ, చియా సీడ్స్ గానీ తీసుకోవచ్చు. సో, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ బోత్ సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది మనకు దొరుకుతుంది. సో, పల్సెస్ అంటాం గదా! పప్పు దినుసుల్లో ఎస్పెషల్లీ మొలకలు అంటాం గదా! ఈ మొలకలు గూడా తీసుకోవచ్చు. సో, ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే ఈ ఫైబరస్ ఫుడ్ ఎక్కువ